కేటీవీఆర్కి న్యూస్ కి స్వాగతం. ఆనగారిన వర్గాల నిరుపేదలకు అందుబాటులో సేవలు అందించడమే నా లక్ష్యం. ఆల్ ఇండియా షెడ్యూల్ క్యాస్ట్ ప్రొటెక్షన్ సొసైటీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ కండవిల్లి లక్ష్మి. తూర్పు గోదావరి జిల్లా రాజానగరం మండలం దివాన్ చెరువుకి చెందిన కండవల్లి లక్ష్మిని ఆల్ ఇండియా షెడ్యూల్ క్యాస్ట్ ప్రొటెక్షన్ సొసైటీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. సోమవారం జిల్లాకు చెందిన ఎస్సీసెల్ మహిళా నాయకులు, మహిళా శక్తి సంఘాలకు చెందిన పలువురు కండవల్లి లక్ష్మికి పూలమాలలు, పుష్పగుచ్చాలు, సాల్వలతో తమ అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా కండవల్లి లక్ష్మి మీడియాతో మాట్లాడుతూ తనకి పదవి రావడానికి సిఫారసు చేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ మాముడారి వరప్రసాద్ కు కృతజ్ఞతలు తెలియజేశారు. ప్రస్తుతం తూర్పు గోదావరి ఎస్సీసెల్ కార్యదర్శిగా మరియు హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చైర్మన్ గా బాధ్యతలతో పాటు ఆల్ ఇండియా షెడ్యూల్ క్యాస్ట్ ప్రొటెక్షన్ సొసైటీ ఆంధ్ర రాష్ట్ర ఉమెన్స్ వింగ్ వైస్ ప్రెసిడెంట్ గా బాధ్యతలు చేపడతానని ఆమె అన్నారు. ఎస్సీ ఎస్టీ కులాలకు అండగా ఉండి వారి అభ్యున్నతికి కృషి చేస్తామని అన్నారు. తన రాజకీయ గురువు మాజీ ఎమ్మెల్యే పెందుర్తి వెంకటేష్ కు లక్ష్మి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. అదేవిధంగా రాజానగర ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ, టీడీపీ ఇన్ఛార్జ్ బొడ్డు వెంకటరమణ చౌదరి తనకు అన్ని విధాలా తోడ్పాటు అందిస్తున్నారని వారికి తన ధన్యవాదాలు తెలియజేశారు. కష్టంలో ఉన్న ప్రతి నిరుపేదలను ఎస్సీ ఎస్టీ కులాలకు చెందిన వారిని ఆదుకోవడంలో ముందు ఉంటానని ఈ సందర్భంగా కండవల్లి లక్ష్మి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా హ్యూమన్ రైట్స్ ప్రొడక్షన్ నాయకులు, మహిళా సంఘాలు నాయకులు శ్రీమతి పుట్ట దేవి కుమారి, పూజా మాధురి, ఏనుగుపల్లి లక్ష్మి, కందుల శశికళ, చిర్ర లక్ష్మి, కండవిల్లి దేవి తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మా మీడియా మిత్రుల ద్వారా మీ ముందుకు వస్తున్నాను. నా పేరు కండవిల్లి లక్ష్మి. మాది రాజానగరం నియోజకవర్గం, రాజానగరం మండలం దివాన్ చెరువు గ్రామం. నేను టీడీపీ జిల్లా ఎస్సీసెల్ కార్యదర్శిగా పనిచేస్తూ ఉంటూ ముందుకు సాగుతున్న తరుణంలో ఆంధ్రప్రదేశ్ హ్యూమన్ రైట్స్ ఎస్సీసెల్ చైర్మన్గా కూడా నన్ను హ్యూమన్ రైట్స్ సంస్థ వారు ఆహ్వానించి ప్రజాసేవను అప్పచెప్పడం జరిగిందండి. ఇది ఎలా కొనసాగుతున్న తరుణంలో మే నెల 25వ తారీఖున గౌరవ డాక్టరేట్ కూడా నాకు లభించింది. ఈ నెల ఆగస్టు 28వ తారీఖున ఆల్ ఇండియా షెడ్యూల్ క్యాస్ట్ ప్రొటెక్షన్ సొసైటీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్గా నన్ను ప్రమోట్ చేయడం జరిగిందండి. నిన్న 1వ తారీఖున విజయవాడ వెళ్ళి సంతకం పెట్టి బాధ్యతను స్వీకరించడం జరిగిందండి. దీనికి సపోర్ట్ చేసిన అద్దె శ్యాంబాబు గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నానండి. అలాగే నాకు ఈ వైస్ ప్రెసిడెంట్ పదవి రావడానికి సిఫారసు చేసిన మాముడూరి వరప్రసాదరావు గారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నా ప్రజాసేవను గుర్తించి మానవ హక్కులకు సంబంధించి హ్యూమన్ రైట్స్లో పనిచేస్తున్న సందర్భంలో ఆల్ ఇండియా ప్రొడక్షన్ వైస్ ప్రెసిడెంట్గా కూడా నన్ను ఎన్నుకున్న సందర్భంగా ప్రజాసేవలో నీతి నిజాయితీగా కొనసాగుతానని మీ అందరికీ మనవి చేస్తున్నాను. టీడీపీ పార్టీలో ఎన్టీ రామారావు గారు పార్టీ స్థాపించిన కాడ నుండి మా తల్లిగారి ప్రయాణం సాగుతూనే ఉంది. ఆ తరుణంలో గౌరవనీయులు శ్రీ పెందుర్తి వెంకటేష్ గారు ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేసిన కాడ నుండి నేటి వరకు కూడా నా ప్రయాణం అంతా టీడీపీలో కొనసాగుతుందండి. నన్ను టీడీపీ పార్టీలో మాజీ జన్మభూమి కమిటీ మెంబర్గా ప్రమోట్ చేసి నా కష్టాన్ని గుర్తించి టీడీపీ జిల్లా ఎస్సీసెల్ కార్యదర్శిగా నన్ను ప్రమోట్ చేసిన రాజానగరం మాజీ శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ పెందుర్తి వెంకటేష్ గారికి కూడా మీడియా మిత్రుల ద్వారా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి. మా రాజానగరం నియోజకవర్గం చిన్నలు, పెద్దలు, నాయకులు ప్రతి ఒక్కరు కూడా నాకు ఎప్పుడు ఫుల్ సపోర్ట్ ఇస్తూ ఎంకరేజ్ చేస్తూ ఇంకా ఉన్నతమైన పదవులు అవరోధించాలి, ఇంకా కష్టపడాలని నన్ను ఎంకరేజ్ చేస్తున్న వారందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి. అలాగే మా రాజానగరం నియోజకవర్గం శాసనసభ్యులు బత్తుల బలరామకృష్ణ గారికి, అలాగే మా రాజానగరం టీడీపీ ఇన్ఛార్జ్ బొడ్డు వెంకటరమణ చౌదరి గారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి. నాకు ప్రజాసేవలో ఇంత చిన్న వయసులోనే ఇంత గొప్ప రాష్ట్రానికి, స్టేట్కి, జిల్లాకి, మండలానికి కూడా ఇలాంటి పదవులు అవరోధించినందుకు ప్రత్యేకంగా ప్రజలందరికీ కూడా ప్రత్యేకమైన రాజానగరం నియోజకవర్గ ప్రజలందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు ముఖ్యంగా తెలియజేసుకుంటున్నానండి. ఎందుకంటే చాలా మంది
పేదవారు చాలా అన్యాయం అయిపోతున్నారు. వారికి సపోర్ట్ గా నిలబడుతూ పేదవారి పక్షమున నిలబడి వికలాంగులకు, అందులకు, కుష్ఠరోగులకు, భర్త చనిపోయిన వారికి వీళ్ళందరికీ సపోర్ట్ గా నిలబడుతూ నేను చేస్తున్న ప్రజాసేవను, ఎందుకంటే మనం సేవ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం అనుకుంటాం కానండి, మన వెనకాల ఎవరో దేవుడి రూపంలో ఎవరో ఒకరు మనల్ని చూస్తూ ఉంటారండి. లక్ష్మి గారు ఏం చేస్తున్నారో, కష్టపడుతున్నారా, లేకపోతే పార్టీ పేరు చెప్పుకొని ఏం చేస్తున్నారని కొన్ని మన వెనకాల సోషల్ మీడియా కావచ్చు, ఇంటెలిజెంట్ రిపోర్ట్ కావచ్చు, మన వెనకాల ప్రయాణం చేస్తుందండి. అవన్నీ కూడా నేను చేస్తున్న ప్రజాసేవను గుర్తించి ఈ రోజును ఈ రాష్ట్ర స్థాయిలో నన్ను నిలబెట్టిందని నేను అనుకుంటున్నానండి. ఎందుకంటే మన నీతి నిజాయితీగా కష్టపడితే ఏదైనా అవరోధించగలం. ఎందుకంటే ఈ రోజు నాకు టీడీపీలో ఇంత ఉన్నతమైన స్థానం నాకు గౌరవంగా లభించినందుకు మా గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మా నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారికి, మోదీ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. నాకు ఈ గొప్ప రాష్ట్ర షెడ్యూల్ కాస్ట్ వైస్ ప్రెసిడెంట్ గా ఈ గొప్ప అవకాశాన్ని నాకు లభించినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.